వెల్కమ్ టు రాబందుల రెక్కల చప్పుడు ఒక ఓటమి 100 తప్పులు. ఇది ఒక జర్నలిస్ట్ రాసిన పుస్తకం, రిజర్వాయర్స్ ఆఫ్ సైలెన్స్, ఎ జర్నలిస్ట్ క్రానికల్ ఆఫ్ అన్హర్డ్ వాయిసెస్. అంటే ఈ పుస్తకాన్ని నేను కేసీఆర్ 100 తప్పుల క్రమంలో ఎందుకు చూపిస్తున్నాను అనే ప్రశ్నకి నేనే సమాధానం చెప్తా. తెలంగాణని 10 ఏళ్ల కాలంలో అద్భుతంగా అభివృద్ధి పదంలో పరిగెత్తించామని చెప్పే కేసీఆర్ గవర్నమెంట్, పాత గవర్నమెంట్ ఆ క్రమంలో అనేక ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేసింది. ఈ భూసేకరణ క్రమంలో అనేక మంది రైతులు దెబ్బలు తిన్నారు, ఉద్యమకారులు దెబ్బలు తిన్నారు, కోదండరాం లాంటి వాళ్ళు దెబ్బలు తిన్నారు. ఇటువంటి ప్రస్థానంలో అసలు రైతులు ఇచ్చినటువంటి ప్రాజెక్టుల ఫలాలు రైతులకు అందుతున్నాయా? అక్కడి నుంచి మొదలు పెడితే భూమితో రైతుకుండే ఎమోషనల్ బంధాన్ని వదులుకొని క్రమంలో ఎటువంటి ఇబ్బంది పడ్డారు అంటూ ఈ పుస్తకంలో అవధాని అనే ఒక జర్నలిస్ట్, హిందూలో స్పెషల్ కరెస్పాండెంట్గా చేసి రిటైర్ అయిన జర్నలిస్ట్ రాసినటువంటి పుస్తకం ఇది. అంతేకాదు 10 ఏళ్ల కాలంలో గౌరెల్లి పోరాటం చూసాం, మల్లన్న సాగర్ పోరాటం చూసాం, తర్వాత శివన్నగూడెం పోరాటం చూసాం, ఏటిగడ్డ కిష్టాపూర్ పోరాటం చూసాం, వేములఘాట్ పోరాటం చూసాం, యాదాద్రి డెవలప్మెంట్ కోసం భూసేకరణకి జరిగినటువంటి రణం చూసాం. ఇట్లాంటి అనేక ప్రాజెక్టుల భూసేకరణ నేపథ్యంలో అసలు భూసేకరణ ఫలితాలు ఇచ్చిందా? భూసేకరణ క్రమంలో రైతులని ఏదైతే ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందో, బలవంత పెట్టిందో, బెదిరించిందన్న ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో రైట్ కాంపన్సేషన్ రైట్ పీపుల్కి వచ్చిందా? ఇటువంటి రకరకాల చర్చలు, రకరకాల అంశాలు ముందుకు వచ్చినాయి. ఈ క్రమంలో ఈ పుస్తక రచయిత, సీనియర్ జర్నలిస్టు, హిందూలో స్పెషల్ కరెస్పాండెంట్గా రిటైర్ అయిన అవధాని గారు మనతో ఉన్నారు. అవధాని గారు స్వాగతం. అట్లాగే అవధాని గారితో పాటు మనకి శాస్త్రి గారు ఉన్నారు. ఆయన సాయి ప్రసాద్ శాస్త్రి, రిటైర్డ్ IRS ఆఫీసర్. అనేక భూసేకరణకు సంబంధించిన అంశాల మీద చాలా సుదీర్ఘమైనటువంటి నిర్వాసితుల బాధితులకు సంబంధించినటువంటి మరో కోణాన్ని చూసినటువంటి వ్యక్తి. వెల్కమ్ శాస్త్రి గారు. అట్లాగే గౌరెల్లి పోరాటంలో ముందుండి నడిపినటువంటి గౌరెల్లి బాధితుల తరఫున చాలా తీవ్రమైనటువంటి న్యాయ పోరాటం చేసినట్టు, తీవ్రమైన న్యాయ పోరాటం అనే పదం వాడుతున్నాను శ్రవణ్ గారు మీకోసం. శ్రవణ్ మనతో ఉన్నారు. శ్రవణ్ గారు వెల్కమ్. అట్లాగే శివన్నగూడెం బాధితుల తరఫున పోరాటం చేసినటువంటి పోలే విష్ణు అడ్వకేట్ కూడా మరి కాసేపట్లో మనతో జాయిన్ అవ్వబోతున్నారు. అవధాని గారు మీతోటే మొదలు పెడదాం. రిజర్వాయర్స్ ఆఫ్ సైలెన్స్, ఎంత పెద్ద వైలెన్స్ జరిగింది, మీరు ప్రత్యక్ష సాక్షి, చెప్పండి. అంటే సరే, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ కట్టారు. మల్లన్న సాగర్ ఇనీషియల్గా 1.5 TMC సంథింగ్ లైక్ దట్. ఇది అండర్ ప్రాణహిత చేవెళ్ళ, అది కూడా వేరే చోట. అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్ల ముందుకు వచ్చి మల్లన్న సాగర్ ఇప్పుడున్న ప్లేస్కి వచ్చింది. రైట్. TMC కూడా పెరిగింది. ఈ పెరిగిన దాంట్లో జరిగిన నష్టం ఏమిటి అంటే సుమారు 14 గ్రామాలు, 8 రెవెన్యూ విలేజెస్, 6 హ్యామ్లెట్ విలేజెస్ ఇవి మునిగిపోయాయి. వీటి కారణంగా సుమారు 6,500 కుటుంబాలు వాళ్ళు నిర్వాసితులయ్యారు. సమస్య ఏమిటి అంటే ఇదివరకు వాళ్ళందరికీ కూడా పొలము అంటే ఒక ధీమా, ఒక ఎస్యూరెన్స్ వాళ్ళందరికీ. అది పోయింది. అది పోయి గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతోటి గవర్నమెంట్ కట్టిన క్వార్టర్స్లో లేదా అద్దెళ్లలో అలా, అంటే ఒక రైతు కాస్త భూమి లేని మనిషి అయిపోయాడు. అంటే చాలామంది కూలీలుగా మారిపోయారు. ఎక్కువ మంది పరిస్థితి ఏమిటి అంటే గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్ డబ్బులు ఇస్తోంది అనగానే వాళ్ళ చెల్లెళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు వీళ్ళంతా వచ్చి మా వాటా ఏమిటి అన్నారు. ఆల్రెడీ ఏ కుటుంబానికైనా, అందులో రైతు కుటుంబాలకి 2 లక్షల, 1,00,000, 3 లక్షల ఏదో అప్పు ఉంటుంది. అంటే వీళ్ళందరూ కూడా చాలామంది 2 ఎకరాలు, 1.5 ఎకరాలు, 3 ఎకరాలు భూమి ఉన్నవాళ్ళు మాత్రమే. ఓకే. ఎకరానికి గవర్నమెంట్ 6 లక్షల పరిహారం ఇచ్చింది.
సో ఈ 6 లక్షల పరిహారంలో కూతుళ్ళకి, అల్లుళ్ళకి, చెల్లెళ్ళకి వీళ్ళందరికీ ఇచ్చేసిన తర్వాత వీళ్ళకి కొనుక్కోవడానికి ఏం లేదు, అయిపోయింది అక్కడికి. రెండవది వీళ్ళ కాంపెన్సేషన్ ఏ రేటు మీద ఫిక్స్ చేశారనే దాని మీద క్లారిటీ లేదు, కానీ ఇచ్చిన కాంపెన్సేషన్ మార్కెట్ రేట్తో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ పీనట్స్, పీనట్స్. కానీ 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే కాంపెన్సేషన్ మార్కెట్ రేట్ కంటే ఎక్కువ ఉండాలి. అదే సందర్భంలో సోషల్ ఇంపాక్ట్ సర్వే జరగాలి. సోషల్ ఇంపాక్ట్ సర్వే ప్రకారం ఆ పరిసర ప్రాంతాల్లో ఈ భూమి ఏదైతే భూసేకరణ జరుగుతుందో దీని ఆధారంగా ఏదైతే దీని మీద ఆధారపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలనేది ఉంది. దానికి సంబంధించి శాస్త్రి గారి దగ్గరికి వెళ్దాం. శాస్త్రి గారు దానికి సంబంధించిన సరైన అవగాహన కలిగిన వ్యక్తి. శాస్త్రి గారు, 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తోంది? ఒక ల్యాండ్ అక్వైర్ చేయాలంటే దానికి ఏం చెప్తోంది? దాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎట్లా వైలేట్ చేసింది? దీన్ని ఎట్లా చూడాలండి? 2013 చట్టం అన్నది సమూలంగా 2-3 మంచి మార్పులు తెచ్చిన చట్టం అరవింద్ అది. ఓకే, దానిలో చాప్టర్ 2 అన్నది, చాప్టర్ 3 అన్నది 2 ఇంపార్టెంట్ చాప్టర్స్. చాప్టర్ 2 అన్నది సోషల్ ఇంపాక్ట్ కు సంబంధించింది, చాప్టర్ 2. అలాగే చాప్టర్ 3 అనేది ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించింది. ఓకే, ఫుడ్ సెక్యూరిటీ అంటే 2-3 పంటలు ఉండే భూమిని అసలు తీసుకోకూడదు. తీసుకుంటే దానికి ఈక్వలెంట్ వేస్ట్ ల్యాండ్ ను ప్రాజెక్ట్ అథారిటీస్ వాళ్ళు, లేకుంటే ఎవరైతే అక్వైర్ చేయాలనుకున్నారో వాళ్ళు దాన్ని గవర్నమెంట్ కి ఇవ్వాలి, లేకుంటే కనీసం అమౌంట్ డిపాజిట్ చేయాలి. ఏ అమౌంట్ కి? ఆ నష్టపోయిన వ్యవసాయాన్ని వృద్ధి చేసేదానికి కావాల్సిన అమౌంట్ ను గవర్నమెంట్ కు చెల్లించాలి అన్నది చాప్టర్ 3 యొక్క మెయిన్ ప్రొవిజన్. ఇదెక్కడ ఆచరణలో కనిపించలేదు. దీనికి ఒక సవరణ పేరిట అప్పటి గవర్నమెంట్ చేసుకున్నటువంటి సవరణ చట్టం, అది రాష్ట్రపతి ఆమోదం తెలపడం, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అదే చిత్రం ఏంటంటే, ఇంతకుముందు ఒకప్పుడు, అంటే దీనికి ఒక సమతుల్యమైన ఒక ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓకే, కేశవానంద భారతి కేసు అన్నప్పుడు అది ఒకప్పుడు కేరళ కేసు అది. దానిలో ఏంటంటే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలన్నా లేదా అన్న డిస్కషన్ వచ్చినప్పుడు, రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేదానికి లేదు, బేసిక్ ఫీచర్స్ అని కొన్ని ఉన్నాయి, వాటిని ఎవరు మార్చలేరు అన్నది ఒక ప్రిన్సిపల్. రాజ్యాంగ మౌలిక సూత్రాలకి భిన్నంగా మనం వెళ్ళలేము అని చెప్పు అప్పుడు ఒక కంక్లూజన్స్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్లో ఉన్నటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. దానికి సంబంధించిన కంక్లూజన్స్ కూడా మనం చూసాం. ఎస్, మీరు సరైనటువంటి పోలిక చేస్తున్నారు, చెప్పండి. అలాంటి లాజిక్ ని మనము ప్రతి చట్టానికి ఉపయోగించుకుంటే, ఆబ్జెక్షన్ రీజన్స్ అని ఇంట్రొడక్షన్ లో ఉంటుంది. యాక్ట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ది ఫాలోయింగ్ పర్పస్ అని స్టార్ట్ అవుతుంది ప్రతి చట్టం. ఓకే, దానిలో సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ గురించి చెప్పారు, ఫుడ్ సెక్యూరిటీ గురించి చెప్పారు, భూములు ఉండేవాళ్లే కాదు కోల్పోయిన భూములపైన ఆధారపడిన వాళ్ళకి కూడా పరిహారం రావాలి అన్న ఇంట్రొడక్షన్ తో స్టార్ట్ అవుతుంది 2013 చట్టం. దానిలో ఉండే ముఖ్యమైన 2 అంశాలను వీళ్ళు తీసేశారు అమెండ్మెంట్ తో. సెక్షన్ 10A అని చెప్పి ఒక కొత్త సెక్షన్ పెట్టుకుని, ఇలాంటి ప్రాజెక్టులకు ఈ చాప్టర్ 2 అంటే సోషల్ ఇంపాక్ట్ వర్తించదు, అలాగే చాప్టర్ 3 ఫుడ్ సెక్యూరిటీ ప్రొవిజన్స్ వర్తించదు అన్న ఒక దుర్మార్గమైన అమెండ్మెంట్ పట్టుకొచ్చారు. ఓకే, దీన్ని ప్రెసిడెంట్ ఆమోదించడం అన్నది చాలా విచిత్రమైన విషయం. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆమోదిస్తేనే 2013 యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఇంట్రొడక్షన్ లో పెట్టుకుందేమో ఎవరైతే మూడేళ్ల ముందర అక్విజిషన్ ముందర 3 ఏళ్ల ముందర ఎవరెవరైతే ఆ భూములపైన ఆధారపడ్డారో వాళ్ళందరికీ పరిహారం రావాలి, భూమి ఉండే వాళ్ళకే కాదు. అది మాత్రమే కాదు, భూమి మీద ఆధారపడినటువంటి వాళ్ళు చెట్టు చేమ అన్నిటికీ సరైనటువంటి పరిహారం రావాలి. ఆ చెట్టు చేమ క్రమంలో ఆ చెట్టు ఇచ్చే ఈల్డ్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి అంటూ ఒక దాని మీద కంక్లూజన్స్ కూడా ఉన్నాయి. సో మీరు స్పెసిమన్ గా ఏ ఆర్డర్ ఏ ప్రొసీడింగ్ తీసుకున్నా కూడా దాన్ని మనం అవార్డు అంటాం, ల్యాండ్ కాంపెన్సేషన్ అవార్డు అంటాం. అవార్డులో ఎక్కడ కూడా ఈ అంశాలు కనపడవు మనం. ఒకటి. రెండోది, అవధాని గారు ఆయన బుక్ లో ఒక మంచి విషయాన్ని చెప్పారు. ఆ మంచి విషయం ఏంటంటే, రిజిస్టార్ వాల్యూను మార్కెట్ వాల్యూగా చేసుకుని వీళ్ళు విలువ ఇస్తడం అన్నది దారుణం. అది ఎందుకంటే రిజిస్టార్ వాల్యూ ఎప్పుడు నిజంగా కొనుగోలు వాల్యూకి దగ్గర ఉండదు. వారిని ఓకే, దాన్ని గవర్నమెంట్ కూడా దాన్ని కళ్ళు మూసుకున్నట్టుగా, ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ప్రపంచం చూడలేదు అనుకున్నట్టుగా
రిజిస్ట్రార్ వాల్యూతో మార్కెట్ వాల్యూని లింక్ చేసి దాన్ని రైట్ టు కాంపెన్సేషన్ అని చాలా కొత్త పేరు పెట్టుకుంటే అది ఏదో నెయ్యి బీరకాయ లాగా ఉంటుంది. బీరకాయలు నెయ్యి ఎంత ఉండదో దానిలో న్యాయము అంతే. శాస్త్రి గారు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాసరెడ్డి వేముల ఘాట్ నుంచి శ్రీనివాసరెడ్డి అనే కాలర్ లైన్ లో ఉన్నారు. వేముల ఘాట్ అనగానే మల్లన్న సాగర్ ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోసినటువంటి గ్రామం అది. అంటే మన ఈ పుస్తకంలో కూడా వేముల ఘాట్ అండ్ మల్లన్న సాగర్ ఉద్యమానికి చాలా కీలకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారు అవధాని గారు. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం. నమస్కారం సార్. మీ పోరాటం చూసాము. మీ పోరాటం తర్వాత ప్రభుత్వం మిమ్మల్ని అణిచివేయడానికి చేసినటువంటి ప్రయత్నాలు చూసాం అప్పటి ప్రభుత్వం. వీటన్నిటి నేపథ్యంలో మీ అనుభవాలు ఏంటి? ఈ భూసేకరణకు సంబంధించినటువంటి మీ వ్యక్తిగత అనుభవాలు చెప్పండి. సార్ యాక్చువల్గా భూసేకరణ కాకుండా భూ కొనుగోలు చేశారు సార్. ఫస్ట్ స్టార్టింగ్ 123 జీవో ప్రకారము భూసేకరణ చేయాల్సింది భూ కొనుగోలు ప్రారంభించారు. దాన్ని మేము పోరాటం ద్వారా వ్యతిరేకించాము చట్ట ప్రకారం. యాక్చువల్ ఏంటంటే భూ కొనుగోలులో వాళ్ళు ఇచ్చే 6 లక్షలకు మేము తీసుకొని బయటకు వెళ్ళిపోవాలి. దాని తర్వాత R&R అంటూ రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ అంటూ ఏమీ ఉండదు. వన్ టైం సెటిల్మెంట్ లాగా. వన్ టైం సెటిల్మెంట్ అంటే యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ లో జరుగుతున్నటువంటి దందానే మాకు భూసేకరణ కూడా వర్తింపజేశారు. అది రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే ఒక నిర్వాసితుడు అయినప్పుడు ఆ నిర్వాసితుడికి కావాల్సిన సమస్యలు ఏంది పరిష్కరించకుండా నిర్వాసితుని ఏ రకంగా ఆదుకోవాలన్న చూడకుండా మాకు కావాల్సింది భూసేకరణ. మాకు సరిపోతుంది, మాకు జాగా తీసుకోవాలి, వాళ్ళు ఎక్కడన్నా పోని ఎక్కడన్నా వాళ్ళు ఏమన్నా కానీ అనే విధంగా ప్రభుత్వం ఆ రోజు వ్యవహరించింది. అంటే లాభ నష్టాలు, ఆదాయ వ్యయాలు, మార్కెట్ వాల్యూ వీటేమీ సంబంధం లేకుండా ప్రభుత్వం నిర్ధారించిన అమౌంట్ మాత్రమే తీసుకోవాల్సినటువంటి కంపల్సరీ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది 123 జీవో ద్వారా అనేది మీ కంక్లూజన్, అంతేనా? అవునవును. యాక్చువల్ ఏంటంటే ఆ 123 తర్వాత మేము ఏం చేసాం, ఛాలెంజ్ చేస్తూ దాన్ని హైకోర్టులో మేము పిటిషన్ వేయడం జరిగింది. దాన్ని హోల్డ్ లో పెట్టారు, ఇప్పటికీ రిజర్వ్ లో ఉన్నది. దాన్ని రిజర్వ్ లో పెట్టిన తర్వాత 21/2017 యాక్ట్ తీసుకురావడం జరిగింది. అది ఇప్పుడు భూసేకరణ మల్లన్న సాగర్ భూసేకరణ స్టార్ట్ చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మల్లన్న సాగర్ భూసేకరణ స్టార్ట్ చేసి 2016లో. యాక్చువల్ గా 2024కి వచ్చినాం సార్. ఇప్పటి వరకు కూడా పూర్తి పరిహారాలు చెల్లించలేదు. ఇంకా అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా 2019లోనే ప్రాజెక్టు ప్రారంభమైందంటూ ముగ్గురు ముఖ్యమంత్రులు ప్రారంభించినటువంటి ప్రాజెక్టులో ఇప్పటి వరకు భూసేకరణకు సంబంధించినటువంటి నష్టపరిహారం రాలేదు. అవును సార్. అసలు చెప్పండి. 123 ఆపేసినకి కూడా యాక్చువల్ 2017 వచ్చినటువంటి R&R లో ఆ తర్వాత వచ్చినటువంటి మాకు ఇచ్చినటువంటి ఫ్లాట్లకి వెళ్ళి కూడా యాక్చువల్ గా భూసేకరణ చేసేది రెవెన్యూనే, ఇక్కడ R&R ఇచ్చేది కూడా రెవెన్యూ. శ్రీనివాసరెడ్డి గారు, ఇంకొక మాట అడుగుతాను. కొంచెం అంటే మీరు ఫీల్డ్లో పనిచేస్తున్న వాళ్ళు, మీరు అంటే స్వతహాగా రైతు, అదే సందర్భంలో బాధితుడు కూడా కాబట్టి ఈ నష్టపరిహారానికి సంబంధించిన ఇళ్ల కేటాయింపు ఇట్లో కూడా టీఆర్ఎస్ నాయకులే మరో రూపం ఎత్తి కొంత అంటే కమిషన్ తీసుకొని వర్క్ చేశారు అనే ఆరోపణలు అయితే నేను విన్నాను, చదివాను. ఇది నిజమా? యాక్చువల్ ఏంటంటే వాళ్ళు చేసిన దంద ఏంటంటే వాళ్ళు ఇప్పిస్తా అన్నటువంటి ప్యాకేజ్ ఇవ్వకుండానే ఊర్లో 2019 గెలిచినటువంటి సర్పంచులు కొంతమంది రాజకీయ నాయకులు కలగలుసుకొని యాక్చువల్ ఊర్లో ఉన్నటువంటి మనం ఊర్లో ఉండగానే ఈ R&R కంప్లీట్ చేసి ఫ్లాట్లు, ఇండ్లు అన్ని ఇచ్చినాకనే ఊర్లోకి కదలాల. కానీ ఆ రోజు జరుగుతున్నటువంటి ఈ రాజకీయ ఎత్తుగడల వీళ్ళు చేసుకుంటూ మీరైతే ఊరైతే ఎంతమంది కాల్ చేస్తారో అంతమందికి తర్వాత ఫ్లాట్లు అక్కడ పోయినాక చెక్కులు ఇస్తాము, కొంతమందికి ఇల్లు తీసుకున్న వాళ్ళకి కూడా ఇల్లు ఇస్తాము అనే ఫ్లాట్లు యాక్చువల్ గా ఫ్లాట్లు ఇవ్వద్దు, ఇల్లే ఇవ్వాలి, ఇస్తాం అక్కడ పోగానే ఇచ్చేస్తాం అని చెప్పేసి సరిపడా ఇండ్లు కట్టకుండానే మా ఊర్లో 1500 ప్యాకేజీలు ఉంటే 400 ఇల్లు కట్టారు. అంటే 900 PDFలు ఉన్నాయి. అర్థమైంది.
శ్రీనివాసరెడ్డి గారు మీ పోరాటం సుదీర్ఘకాలమైనటువంటి పోరాటం చూసాం. అదే సందర్భంలో మీ వేముల ఘాట్ యొక్క ప్రతిఘటన చూసాం. వీటన్నిటి నేపథ్యంలో టీఆర్ఎస్ ఈరోజు ఓడిపోయిన నేపథ్యంలో మీకేమనిపిస్తుంది? ఓటమి అనేది ఇప్పుడు ఏంటంటే మా లాంటి చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో చేసిన అవినీతిని మేజర్ గా చూపడం జరిగింది. అదే దానికి ఇప్పుడు ఏంటంటే టీఆర్ఎస్ చేసినటువంటి దౌర్భాగ్యమైన పని అది సార్. యాక్చువల్ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ. థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి గారు, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు. మీ వేముల ఘాట్ ప్రజల బాధలు చూసాం, మీరు ఎంత ఇబ్బంది పడ్డారో చూసాం పోలీసుల చేతులతో. 963 రోజులు పోరాటం, 963 రోజుల సుదీర్ఘ పోరాటం చూసాం. శ్రవణ్ గారు ఏమై ఆడిబుల్ టు యూ? శ్రవణ్ గారు మీ మాట వినిపించట్లేదు నాకు. సార్ యు ఆర్ ఆడిబుల్ సార్. శ్రవణ్ గారు, ఇప్పటిదాకా శ్రీనివాసరెడ్డి గారు వేముల ఘాట్ అంటే సుదీర్ఘమైనటువంటి 963 రోజుల పోరాటానికి కీలకమైనటువంటి మనిషి, ఆయన కీలకమైన వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారి పోరాటం, ఆయన చెప్తున్నటువంటి అనుభవాలు చూసాం. ఏమనిపిస్తోంది? మీరు కూడా స్వయంగా అనేక నిర్వాసితులకు సంబంధించిన అనేక సమస్యల విషయంలో అటు హైకోర్టులో ఇటు జిల్లా కోర్టుల్లో వివిధ కోర్టుల్లో పోరాటం చేస్తున్నారు. అదే సందర్భంలో గౌరెల్లి నిర్వాసితులు అయితే మీరు ప్రత్యక్షంగా దానికి పాత్రధారి, దాన్ని సూత్రధారి అని కూడా చెప్తుంది గవర్నమెంట్. అప్పటి గవర్నమెంట్ అయితే మిమ్మల్ని సూత్రధారి కూడా అంది. ఎట్లా చూస్తున్నారు శ్రవణ్ గారు? ఒక సుదీర్ఘమైన అనుభవం సార్. ఈ భూ నిర్వాసితుల సబ్జెక్ట్ అనేది కొద్ది రోజుల క్రితము చాలా ఈ సబ్జెక్ట్ పైన విపరీతమైన ఎమోషన్తో కొద్ది రోజులు పూర్తిగా పక్క పెట్టాల్సిన పరిస్థితి నాకు ఏర్పడ్డది. ఎందుకంటే వాళ్లకు జరిగిన అన్యాయం అది మాటల్లో నేను వివరించలేనంత స్టేజ్కి వెళ్ళిపోయినా. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా ఉన్నాయి, నేను ఫీల్డ్ పైనకి వెళ్ళి వాళ్ళ బాధలు చూసినవి. నాకు ఎదురైన కొన్ని అనుభవాలు చెప్తా మీకు. చెప్పండి. ఈ యాక్ట్ గురించి కానీ లా గురించి కానీ ఉన్న పెద్దలందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాజ్ అన్ అడ్వకేట్ నేను ఎదుర్కొన్న అనుభవాలు చెప్తా కొన్ని. ఇప్పుడు మిడ్మానేర్ దగ్గర ఒక సంఘటన చెప్తా మీకు. చీర్లవంచ అనే గ్రామం ఉన్నది. వాళ్ళు ఆ మిడ్మానేర్ నుండి అన్నపూర్ణ రిజర్వాయర్కి నీళ్లు డైలీ ఒక 1 TMC తరలించడానికి ఆల్రెడీ 3 సార్లు భూములు కోల్పోయి ఉన్నారు. 3 సార్లు అంటే ఒక 2 ప్యారలల్ కెనాల్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి మిడ్మానేర్ ప్రాజెక్ట్ నుండి అన్నపూర్ణకి అటు ఇటుగా టోటల్ ఒక 20-30 కిలోమీటర్లు ఉంటుందా, ఎంత ఆ డిస్టెన్స్ ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. వాటిని కనెక్ట్ చేయడానికి కనెక్టివిటీ ప్యారలల్ కెనాల్స్ అని చెప్పి వాటిని కన్స్ట్రక్ట్ చేయడానికి భూములు తీసుకున్నాయి. రైతులు కూడా రాష్ట్రం కోసం ఒక ప్రాజెక్ట్ ఏర్పడతా ఉన్నది, మనం ఈ టైంలో ఇవ్వాలని చెప్పి స్వచ్ఛందంగా ఇచ్చేసిండ్రు. వాళ్ళు కన్సెంట్ అవార్డు తీసుకున్నారు. కొంత భూమి ధర నిర్ణయించిన దాని ప్రకారం ఇచ్చేసిండ్రు. ఓకే, ఇక్కడ వస్తుంది అసలు సమస్య. గవర్నమెంట్కి ఇక్కడ మిడ్మానేర్ ఉంది, ఇక్కడ అన్నపూర్ణ ఉంది. నేను జరిగిన సంఘటన చెప్తున్నా మీకు, ఎంత సిల్లీగా ఉన్నది ఈ రోజున ప్రభుత్వం ఎందుకు పడిపోయింది అనేది వీటి నుంచే వస్తుంది. మన సబ్జెక్ట్ కూడా అదే. అంటే ఇక్కడ ప్రభుత్వం పడిపోవడానికి ఉన్నటువంటి కారణాలనే వెతుకుతున్నాం మనం. ఆ క్రమంలోనే ఈ సబ్జెక్ట్ తీసుకున్నాం. చెప్పండి. ఇక్కడ మిడ్మానేర్ ఉంది, ఇక్కడ సపోజ్ అన్నపూర్ణ ఉంది. ఈ ఇక్కడి నుండి మిడ్మానేర్ నుండి ఈ అన్నపూర్ణకి ఒక 1 TMC నీటిని ప్రతిరోజు పంపించడానికి నాకు కావాల్సిన కెనాల్స్కి నిర్వాసితుల దగ్గర భూములు తీసుకున్న తర్వాత వాళ్ళు కోల్పోయినారు. ఇందులో నుంచి వచ్చిన డబ్బులతోటి ఈ ప్యారలల్ కెనాల్స్కి ఈ ప్రాజెక్ట్స్కి దూరంగా, అంటే అటు ఇటుగా 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఒక 66 నుంచి 70 ఎకరాల భూమి, సుమారుగా వాటి వాల్యూ ఓపెన్ మార్కెట్ వాల్యూ బయట వాళ్ళు అమ్ముకుంటే ఎకరానికి అట్లా వచ్చే వాల్యూ అంతా కలిసి అటు ఇటుగా 80 నుంచి 90 కోట్ల వాల్యూ వస్తుంది. ఒక దగ్గర ₹1 కోటి, 1,10-20 లక్షలు, లేకపోతే 80 లక్షలు, ఆన్ అండ్ యావరేజ్గా టోటల్ ఒక 80 నుంచి 90 కోట్ల విలువైన భూములు. ఓకే, ఇక్కడ చూస్తే ఈ ప్యారలల్ కెనాల్స్కి సంబంధించిన మట్టి తవ్వి. శ్రవణ్ గారు ఒక్క నిమిషం, ఒక కాలర్ లైన్లో ఉన్నారు. సత్యనారాయణ గారు,
గజ్వేల్ నుంచి. ఆయన ఒక విచిత్రమైన సమస్య, ఆయన సమస్య ఆయనే చెప్పనిద్దాం. సత్యనారాయణ గారు నమస్కారం. యా, చెప్పండి మీ 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 అనుభవం ఏంటి ఈ నిర్వాసిత సమస్య మీద, భూసేకరణ సమస్య మీద? సార్ మా 9 ఎకరాల భూమి పోయింది సార్. యా, 9 ఎకరాలు. సార్ మా దాంతరపల్లి విలేజ్ గంజల్ మండల్. నా పేరు జూపల్లి సత్యనారాయణ సార్. ఓకే. మా 9 ఎకరాల భూమి కెనాల మీద సార్. మన మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మకి వచ్చే దారిలో ఉంటుంది సార్ దాతరపల్లి విలేజ్. ఓకే. అందులో 9 ఎకరాలు పోయింది సార్ మా భూమి. ఓకే. దాని పక్క పంట ఇంకా నాకు 3 ఎకరాల భూమి ఉంది సార్. ఇంకో 3 ఎకరాలు ఉంది. ఉన్నది సార్. యా, మేము నలుగురు అన్నదన్నాం సార్. ఓకే. దాని పక్క పంట 3 ఎకరాలు ఉంది. దాంట్లో నీళ్ళు కావాలంటే మనకు కాలువ లేదు సార్. మనం మా ప్రాజెక్ట్ పోతుంది, మా దగ్గరకి వెళ్ళి నీళ్ళు మనం తీసుకోవాలంటే మనం బోర్ వేసుకోవాల్సింది. యా యా సార్. యా, కానీ మీ పొలం 9 ఎకరాలు పోయింది. ఆ పక్కన 3 ఎకరాలకి మీ పొలంలోంచే కాలువ వెళ్తోంది. ఆ కాలువ నుంచి నీళ్ళు అయితే రావట్లేదు. ఎక్కడ గోదావరి నీళ్లు ఎక్కడికి పోతున్నాయో తెలియదు, మీ పొలం మీద నుంచే పోతున్నాయి. కానీ మీకైతే మాత్రం ఎక్కడ డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ లేవు. యాస్, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. శాస్త్రి గారు కదా అరవింద్, ఎందుకంటే అది నేను విజిట్ చేసి వచ్చాను. సత్యనారాయణ పొలాన్ని నేను చూసి వచ్చాను. యా, ఆయన 6 ఎకరాల పొలంలో బ్రహ్మాండంగా నీళ్లు పారుతా ఉంటుంది, అంటే కాలువలో పోతా ఉంటుంది. ఓకే. గట్టు పైన 3 ఎకరాలు ఉంటుంది. అందులో ఈయన చాలని బోర్తో సగం నీళ్లతో సగం భూమిని మాత్రమే పండించగలుగుతున్నాడు. యా, ఇది ప్రాజెక్టు పూర్తయి మనం మీరు అన్నట్టుగా 3 ఏళ్ళు అయిందో 2 ఏళ్ళు అయిందో. శాస్త్రి గారు 3 ఏళ్ళు 2 ఏళ్ళు కాదు, 2019లోనే 3 ముఖ్యమంత్రులు కలిసి ప్రారంభించారు. మనం ఆర్టీఐ లెటర్స్ పెట్టినప్పుడు మనకు వచ్చిన సమాధానాలు, తలదిరిగే సమాధానాలు మనకు వచ్చాయి. వాళ్ళు ఇచ్చింది ఏమనంటే, మాకు ఫండ్స్ ఇవ్వలేదు, మేము ఫీల్డ్ ఛానల్స్, మైనర్ ఛానల్స్ మేము స్టార్ట్ చేయలేదు అని చెప్పి మనకు సమాధానం ఇచ్చారు ఆర్టీఐలో. ఎవరు? మన సూపరింటెండెంట్ ఇంజనీర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వాళ్ళు. సో దానికి తార్కాణమే సత్యనారాయణ, గజ్వేల్ రైతు సత్యనారాయణ. నీళ్లు పారుతూ ఉంటుంది, ఆయన పొలం నుంచి పోతా ఉంటుంది, ఆయన పొలంకి నీళ్లు రాదు. శాస్త్రి గారు, ఒక ప్రాజెక్టు కనుక పూర్తి స్థాయిలో అంటే భూసేకరణ జరిగిన తర్వాత 5 సంవత్సరాల్లోపు ఆ ప్రాజెక్టు కనుక ఆచరణలోకి అమల్లోకి రాకపోతే ఆ 5 సంవత్సరాల తర్వాత ల్యాండ్ని కాంపెన్సేషన్ తిరిగి ఇవ్వక్కర్లేదు, ల్యాండ్ని మాత్రం రైతుకు తిరిగి ఇవ్వాలి అని 2013 భూసేకరణ చట్టంలో ఉన్నట్టు నాకు గుర్తు. నిజమేనా అది? అదే దాన్ని ఆ సెక్షన్ 24 అన్నది దానికి కీలకమైన సెక్షన్ 24 అంటారు అరవింద్. ఓకే. దానిపైన చాలా సుదీర్ఘమైన సుప్రీంకోర్టు టెస్టులు ఇచ్చారు. తర్వాత అదందరినీ భరించలేక దాన్ని కూడా డైల్యూట్ చేస్తూ ఒక అమెండ్మెంట్ పట్టుకొచ్చారని చెప్పి నేను ఇంతకుముందే చదువుతున్నాను ఒక ఆర్డినెన్స్ ద్వారా. ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ఏమనంటే, ఏ ప్రాజెక్టుకి అయితే స్పెసిఫైడ్ పీరియడ్ ఉంటుందో ఆ పీరియడ్ కానీ, లేకుంటే 5 years కానీ, whichever is later, that limit is applicable అని చెప్పి అమెండ్మెంట్ పట్టుకొచ్చినట్టుగా ఉంది ఆర్డినెన్స్ ద్వారా. Once the project is inaugurated by 3 chief ministers. ఇంత చేసినా కూడా సరే, మనం ఇది కొత్త చట్టం. ప్రాజెక్ట్ ఇనాగరేటెడ్ అంటే దానికి సంబంధించిన పూర్తి స్థాయి వర్క్ పూర్తయినట్టే కదా అని అనుకోవాలి కదా. ఎందుకంటే డిపిఆర్ లో వాళ్ళు ఈ ఛానల్స్ డబ్బులు కూడా కలెక్ట్ చేశారు కదా, ఫీల్డ్ ఛానల్స్ కి డబ్బులు కలెక్ట్ చేసి డిపిఆర్ ను ప్రజెంట్ చేసి ఇంత అమౌంట్ ఖర్చు అయింది అని చెప్పి ప్రారంభోత్సవం చేసిన తర్వాత మళ్ళీ మనకు ఆర్టీఐలో వాళ్ళు ఫీల్డ్ ఛానల్స్ మేము కట్టలేదు, మాకు ఫండ్స్ లేదు అన్నారంటే గవర్నమెంట్ ఎలా ఉందంటే, పాము తన పిల్లలు తిన్నట్టుగా ప్రజలను తినేస్తా ఉందేమో అన్నంత అనుమానం వస్తుంది కదా అరవింద్. అంటే ఒక పక్క ప్రాజెక్టులో భూమిని కోల్పోయారు. ప్రాజెక్టు అతను కోల్పోయిన ల్యాండ్లోంచి 6 ఎకరాల్లో 9 ఎకరాల్లోంచో నీళ్ళు వెళ్తున్నాయి. కానీ అతనికి సాగుకి నీళ్ళు లేవు. అంటే దీన్ని ఎట్లా చూడాలి? అదే అంటే పరిస్థితి ఏమిటి అంటే, మీరు ఇందాక చెప్పినట్టు 3 చీఫ్ మినిస్టర్స్ ప్రారంభించారు. ఏం ప్రారంభించారు? అక్కడ పంపులేసి ఆన్ చేశారు అంతే. ఈ కింద ఏ పనులు జరగలేదు. కానీ కాళేశ్వరం ద్వారా లక్షల కోట్ల ఆస్తిని లక్షల కోట్ల ఆస్తిని క్రియేట్ చేసాం, కాళేశ్వరం ద్వారా లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాం అని చెప్తున్న ఇప్పటివరకు వాస్తవానికి ప్రభుత్వ ప్రకటనని
ఈ రోజున్న వాస్తవ ఈ పరిస్థితి చూస్తే మొన్న రివ్యూ మీటింగ్ పెట్టారు, నలుగురు మినిస్టర్స్ అక్కడ పెట్టినప్పుడు ఇంజనీరింగ్ చీఫ్ మురళీధరరావు గారు చెప్పారు చాలా స్పెసిఫిక్గా, వీళ్ళ ప్రాజెక్ట్ ది కన్సీవింగ్ ప్రాజెక్ట్ ఏరియా ఈజ్ 90 lakh acres సంథింగ్. మీ పుస్తకంలో గుర్రం సీతారాములకు సంబంధించిన ఒక పోస్ట్ మీరు పెట్టారు, తను రాసింది అద్భుతంగా. సీతారాములు లైన్ లో ఉన్నాడు ఒకసారి. సీతారాం హలో హలో సీతారాం చెప్పండి. నన్ను లైవ్ షోలో కూడా అన్నా అని పిలిచేంత చనువు నీకుందనుకో. కానీ సీతారాం, అంటే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అన్నీ చూస్తుంటే ఒక కాళేశ్వరమే కాదు మిగతా ప్రాజెక్టులో కూడా వెళ్దాం. అంటే కొన్ని ఇబ్బందికరమైనటువంటి, అంటే మన మనసుకి ఇబ్బందికి పెట్టేటటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. అవధాని గారి పుస్తకాన్ని చదివావు, ఎట్లా మొత్తం మీద వీటన్నిటిని ఎట్లా చూస్తారు? అంటే ఒకటి ప్రధానంగా మీరు ఏ ప్రాజెక్టులోనైనా సరే విస్థాపన ఉంటుంది అండి, ఖచ్చితంగా విస్థాపన ఉంటుంది. ఆ విస్థాపన సంబంధించిన వాళ్ళకి ఇవ్వాల్సిన మినిమం గ్యారెంటీస్ ఇవ్వాల్సిన బాధ్యత పాలకులు. కానీ కేసీఆర్ హయాంలో మొదలైన ప్రాజెక్టులో జరిగిన అంటే వాయులేషన్, రాజ్యాంగబద్ధంగా నడుచుకోపోలేతనం వాళ్ళు చేసిన గుండాగిరి అనేది అది చాలా ఆశ్చర్యకరం. అంటే విస్థాపిత అంటే అనవసరంగా అంత భూమి సేకరించడం, ఆ ప్రాజెక్ట్ డిజైన్ల పేరుతోటి కాంట్రాక్టింగ్ తోటి పెట్టే క్రమంలో జరిగిన ఆ ప్రయత్నం వల్ల 14 గ్రామాల వాళ్ళ కన్నీళ్ళు, ఆ 14 గ్రామాల కన్నీళ్ళకి వచ్చిన రిజల్ట్ ఏమాత్రం ఇవాళ ఆ ప్రాజెక్టు మూలంగా ఎవరు ఉన్నారు, అది నా బాధ. నేను పోస్ట్ రాయడం ప్రధాన కారణం కూడా. అంటే భూసేకరణ ప్రాజెక్టులో నిర్వాసితులు ఉండటం ఇవన్నీ సహజమే. కానీ ఒక పక్క భూసేకరణలో కోల్పోయినటువంటి ల్యాండ్ కోల్పోయినటువంటి నిర్వాసితులను చూస్తున్నాం, మరోపక్క అసలు ప్రాజెక్ట్ ఆచరణలోకి రాని పరిస్థితి చూస్తున్నాం. ఈ రెండింటి మధ్య ఉన్న వైరుధ్యాన్ని ఎట్లా చూద్దాం? లక్ష కోట్లు మాత్రమే, లక్ష కావడమే కాదు, కన్నీళ్ళ కారణం ఇలా గ్రామాల కామరాజు సీతారాం, నీ దగ్గర ఏదో కొద్దిగా ఆడియో ప్రాబ్లం ఉన్నట్టుంది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఫీలింగ్స్. శ్రవణ్ గారు, ఇన్ని చూసాం ఇప్పటివరకు, కాలర్స్ అభిప్రాయం చూసాం. అదే సందర్భంలో మన అంటే శాస్త్రి గారు, అవధాని గారు చెప్పినటువంటి విషయాలు చూసాం. మీకేమనిపిస్తోంది? అదే నేను ఇంతకుముందు అదే సందర్భం చెప్పబోతా ఉన్నా. ఎంత సిల్లీగా బిహేవ్ చేశారనే సందర్భాలు ఇప్పుడు వాళ్ళు చెప్తున్న అనుభవాలకు నేను ఫీల్డ్ మీద జరిగిన కొన్ని అనుభవాలు చెప్తా. ఇప్పుడు ఇంతకుముందు నేను ప్యారలల్ కెనాల్ చెప్తా ఉన్నా కదా, మిడ్మానేరు నుంచి అన్నపూర్ణకి ప్యారలల్ కెనాల్స్ తవ్వినారు. అదే ఒకటే రైతు 3 సార్లు భూమి కోల్పోయాడని చెప్పారు. 3 సార్లు భూమి కోల్పోయారు. ఇక్కడే వస్తుంది ఆ సందర్భం. ఇప్పుడు ఈ 3 కెనాల్స్ తవ్వినప్పుడు వచ్చిన మట్టిని మిడ్మానేర్ సైడ్ కొంత భూమి ఆల్రెడీ వెకెంట్గా ఉందని చెప్పి అక్కడ పోసినారు. మట్టి, ఈ తవ్విన మట్టిని మొత్తం. తర్వాత ప్రభుత్వ నాటకం ఒకటి చెప్తా మీకు, ఇప్పుడు వినండి. ఆ మట్టి పోసిన దానికి ఆ భూమిలో ఆల్రెడీ పోసిండ్రు కదా, అది సరిపోదని చెప్పి మట్టి పోయడానికి అని చెప్పి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సార్, ఒక 70 ఎకరాలకి. మళ్ళీ ఇంకో కొత్త ల్యాండ్ అక్విజిషన్. ఆ మట్టిని అక్కడ చదును చేయలేకపోతూ ఉండడం వల్ల అక్కడ దూరంగా ఉన్న 70 ఎకరాలు కావాలి ఈ మట్టిని అక్కడ పోయడానికి. ఇది నోటిఫికేషన్ సారాంశం. మట్టి ఆల్రెడీ తవ్వారు, పోసారు కదా సార్, ఎందుకు అని చెప్పి అబ్జెక్షన్ రేజ్ చేస్తే అక్కడ మట్టి పోయడానికి ప్లేస్ సరిపోతలేదని ఏదో ఉడత దాన్ని ఏమంటారు, ఒక ఇష్టమున్న సమాధానం ఒకటి చెప్పి అబ్జెక్షన్స్ ని క్లోజ్ చేసినారు. సెక్షన్ 15 కింద రేజ్ చేసే అబ్జెక్షన్స్ క్లోజ్ చేసినారు కలెక్టర్. అబ్జెక్షన్స్ అన్నిటిని బుల్డోజ్ చేశారు. అబ్జెక్షన్స్ అన్ని క్లోజ్ చేసి వాటిని మేము దాని తర్వాత ఎవరైతే అబ్జెక్షన్స్ రేజ్ చేసిన వాళ్ళు ఉన్నారో వాటిని మేము కంప్లై చేసినామని చెప్పి ఒక
వేరే మనుషులతోటి ఒక మీటింగ్ని కండక్ట్ చేసి వాళ్ళ సంతకాలు తీసుకున్నారు. వీళ్ళు కాదు, ఎగ్జాక్ట్గా ఈ భూమి 70 ఎకరాలు కోల్పోతున్న నిర్వాసితులు కాదు, వేరే వాళ్ళతో సంతకాలు తీసుకొని దాన్ని అక్కడికి క్లోజ్ చేసినారు. అంటే ఇప్పుడు ఒకవేళ హైకోర్టుకు కనుక వెళ్తే ఇఫ్ సెక్షన్ 15 ఆఫ్ ది న్యూ యాక్ట్ 2013 ఈజ్ వయోలేటెడ్ అని కనుక అడ్వకేట్ ఆర్గ్యూ చేస్తే గవర్నమెంట్ నుంచి ఒక కౌంటర్ ఫైల్ చేస్తారు, ఇట్ వాజ్ ఆల్రెడీ కంప్లైడ్, ఎవ్రీ వన్ వాజ్ అటెండెడ్ ది మీటింగ్ అంటారు. ఇందులో మనము స్టే తీసుకున్నాము, దాన్ని ఆపేసినాము. ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఆ భూములు ఆగిపోయినాయి. ఎలాగో అక్కడ ఎమ్మెల్యేను సాగనంపినారు, అది వేరు విషయం. ఇదొకటి. అంటే అవసరం లేకున్నా అవసరాన్ని సృష్టించి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం. ఇప్పుడు ఒక రెండవది చెప్తాను మీకు. మిడ్మానేరు ఎగ్జాక్ట్ గేట్ల దగ్గర భూములు కోల్పోయిన వాళ్ళు 2 విలేజెస్, మానువాడ, కందికట్కూర్ అని 2 విలేజెస్ నుంచి భూములు కోల్పోయినారు. ఎగ్జాక్ట్ గేట్ల దగ్గర లెఫ్ట్ సైడ్ మానువాడ, రైట్ సైడ్ కందికట్కూర్. మానువాడకి వాళ్ళు భూములు కోల్పోయినందుకు కూలీ వేతనాల ద్వారా కానీ వన్ టైం సెటిల్మెంట్ ద్వారా కానీ టోటల్ ప్యాకేజ్ ఒక 45 కోట్ల రూపాయలు ఇచ్చినారు మానవాడికి. కందికట్కూర్ అనే గ్రామానికి ఇప్పటి వరకు రూపాయి ఇవ్వలేదు. ఎందుకు ఈ పక్షపాతమో లేదా వైరుధ్యమో, ఎందుకు ఇది తేడా మీకేమనిపిస్తుంది? మానవాడలో ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తుల సొంత ఊర్లవి మానవాడ. నేను వాళ్ళ పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు. మానవాడలో అప్పటి ప్రభుత్వానికి చెందిన మనుషుల ఊరు, అది సొంత ఊరు. అంటే అధికార కుటుంబానికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఆ కుటుంబంలో ఒక సభ్యుడైనటువంటి ఒక నాకు అర్థమైంది. నాకే కాదు, కాలర్స్ కూడా అర్థమవుతుంది, వ్యూయర్స్ కూడా అర్థమవుతుంది. వాళ్ళు మానవాడ వాళ్ళు కోర్టుకు వెళ్ళలేదు, ఏ అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకోలేదు. జస్ట్ చిన్న మాటతోటి 45 కోట్ల రూపాయల ప్యాకేజ్ గ్రాంట్ అయిపోయింది ఆర్డీఓ గారి ద్వారా, కలెక్టర్ ద్వారా. ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్ల దూరంలో రైట్ సైడ్, ఆ గేట్లకు రైట్ సైడ్ ఉన్న కందికట్కూరు వాళ్ళకు రూపాయి రాలేదు. 1000 మంది రైతులు కోర్టులో కొట్లాడుతున్నారు. కేసు నేను హ్యాండిల్ చేస్తున్నాను. అంటే ఇంకా ఒక చిన్న ఆసక్తికరమైనటువంటి అంశం అనిపిస్తోంది. మా కుటుంబమే స్వయంగా ప్రాజెక్టు నిర్వాసితులం మేము అని చెప్తారు కదా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ప్రాజెక్టు నిర్వాసితుల మీద ఈ చిన్న చూపు, అంటే బుల్డోజ్ చేసే యాటిట్యూడ్ ఎందుకంటారు? మీకేమనిపిస్తుంది? ఇది దురుసుతనం ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు అక్విజిషన్కి పొజిషన్ తీసుకునే టైంకు ఎగ్జాక్ట్గా యాక్ట్ని ఫాలో అవుతారు. కలెక్టర్ గారు పోలీసుల సహాయం తీసుకుంటారు. రాత్రి 1ంటికి 2ంటికి 3ంటికి 1000 మంది పోలీసులని 4 వ్యాన్లలో ఊరిని చుట్టుముడతారు. టోటల్ అక్కడ ఎవరైతే ఉద్యమానికి ముందస్తుగా ఉన్నారో ఆ యువతని కానీ వాళ్ళని కానీ అరెస్ట్ చేస్తారు. వాళ్ళపైన అక్రమ కేసులు బనాయిస్తారు, బెదిరిస్తారు, పోలీసులను పెట్టి పొజిషన్ తీసుకుంటారు. ఇది మాత్రం యాక్ట్ కలెక్టర్ పక్కాగా ఫాలో అవుతాడు. కానీ అది మెటీరియలైజ్ అయ్యేటప్పటికి మారిపోతుంది. సోషల్ అసెస్మెంట్ సర్వే కానీ, ఆబ్జెక్షన్స్ రిసీవింగ్ కానీ, కంప్లయింగ్ ఆఫ్ ఆబ్జెక్షన్స్ కానీ, మార్కెట్ వాల్యూ అసెస్మెంట్ బై అడ్వైజరీ కమిటీ కానీ, ఇటువంటి ఏవి కూడా ది క్రూషియల్ స్టెప్స్ ఆర్ పార్ట్ ఆఫ్ 2013 యాక్ట్ ఆర్ నాట్ ఫాలోడ్ బై ది ఆర్డీఓ ఆర్ కలెక్టర్. బట్ వైల్ టేకింగ్ పొజిషన్ మాత్రం చాలా యాక్టివ్గా ఉంటారు. పోలీసులందరికీ ఫోన్లు పోతాయి. శ్రవణ్ గారు మరో అడ్వకేట్ విష్ణు జాయిన్ అయ్యారు. విష్ణు, వెల్కమ్. విష్ణు, మీరు శివన్నగూడెం విషయంలో చాలా ఉధృతమైనటువంటి ప్రయత్నం చేశారు. వివిధ ల్యాండ్ అక్విజిషన్ కేసులు కూడా చేశారు. విష్ణు, మొత్తం మీద ఈ ల్యాండ్ అక్విజిషన్ విషయంలో గత ప్రభుత్వ పాలసీ ఎట్లా అనిపించింది? మీ అనుభవాలు ఏంటి? సార్, అక్కడ ప్రభుత్వాలు జీవో 123 జీవోఎంఎస్ నెంబర్ 123
30 జూలై 2015 తీసుకొచ్చింది. దాంట్లో ఏం సార్ అంటే రైతులు వాళ్ళ ఇష్టపూర్తిగా భూమిని ఈ ప్రాజెక్టు కింద అప్పచెప్తున్నట్టు వాళ్ళు క్రియేట్ చేసినారు. అంటే ఆ జీవో ప్రకారం ఏం సార్ అంటే కేవలం 3 లక్షలు 4 లక్షల రూపాయలు పర్ ఎకరాకి ఇచ్చి భూమిని లాగేసుకున్నారు. దాంట్లో అధిక మొత్తం కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు సంబంధించినటువంటి భూములే ప్రాజెక్టుల కింద పోయినాయి. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ భూముల పైన ఆధారపడి జీవిస్తున్నటువంటి రైతు కూలీలు కానీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి కులవృత్తుల వాళ్ళు కూడా నష్టపోయినారు. కానీ 2013 భూసేకరణ చట్టం అయితే ఒక సోషల్ ఇంపాక్ట్ సర్వే చేయాలి, దానికి సంబంధించినటువంటి ఆ భూమి పైన ప్రత్యక్షంగా పరోక్షంగా చివరికి ఆ భూమిలో ఉన్నటువంటి చెట్ల ద్వారా వచ్చే ఫలసాయం కానీ ఇతర వాటిని కూడా కన్సిడర్ చేయాలి అని చెప్పింది. దీన్ని 2013లో వచ్చిన దాన్ని వీళ్ళు సవరణ చేసి చట్ట సవరణ ద్వారా తీసుకొచ్చారు. దాని ఇంప్లిమెంటేషన్కే 123 జీవో తీసుకొచ్చారు. ఈ జీవో నెంబర్ 123 వచ్చిన తర్వాతే తెలంగాణ రాష్ట్రంలో అంటే దాన్ని ఆ ల్యాండ్ నిర్వాసితుల సమస్యని పూర్తిగా ప్రభుత్వము కొనుగోలు అనేటటువంటి డైరెక్షన్లో నడిపింది. ఏమరై ఓన్లీ కొనుగోలు, ప్రభుత్వం కొనుగోలు అనే డైరెక్షన్లో నడిపింది. దీన్ని మీరు ఎట్లా ఫేస్ చేశారు? ఏ రకమైన అంటే ఏ సందర్భాల్లో ఏ రకమైన ఇబ్బందులు పడ్డారు? అయితే అక్కడ మల్లన్న సాగర్ లో ఇటు డిండు లిఫ్ట్ ఇరిగేషన్ కింద కిష్టరాంపల్లి విలేజ్ సార్, కిష్టరాంపల్లి ఇదం గొట్టుముక్కల దేవరకొండ కాన్స్టిట్యున్సీ గొట్టుముక్కల, తర్వాత శివన్నగూడెం, ఈ 3 గ్రామాల్లో కూడా మొత్తం కూడా భూసేకరణ చట్టం 2013 ప్రకారము యాక్ట్ 30 ప్రకారము అందరికి కూడా లాభదాయకంగా ఉండేటటువంటిది ఇవ్వమని చెప్పినారు. ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే సార్ అంటే భూసేకరణ చట్టం ద్వారా ఎస్సీ ఎస్టీలకు భూమి తీసుకుంటే భూమికి భూమి ఇవ్వాలి, అక్కడ ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలి. వాళ్ళకు భూమి ఇవ్వలేదు, ఉద్యోగం ఇవ్వలేదు. ఊర్లో లేచిపోయినాయి సార్. ఊర్లు కూడా నిర్మించి అక్కడ హాస్పిటల్స్, స్కూల్స్, ప్లే గ్రౌండ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి ప్రభుత్వం, చేయలేదు. దాంతో 22 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించినారు సార్. ఆశ్రయించిన తర్వాత హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది 2013 యాక్ట్ 2013 ప్రకారము, యాక్ట్ 30 ప్రకారం మీరు అక్కడ వసతులు కల్పించాలి, వాళ్ళకు ల్యాండ్ రిహాబిలిటేషన్ అంటే ల్యాండ్ వాల్యుయేషన్ కూడా పెంచి రైతులకు లాభదాయకం చేయాలని చెప్పేసి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. అది చట్టం ప్రకారం కాకుండా మీరు ఆ భూముల్లోకి పొజిషన్లోకి వెళ్ళవద్దని చెప్పింది. అయినా సరే వాళ్ళు అట్లనే అతిక్రమించడం వల్ల కూడా ఏం జరిగింది. విష్ణు థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. మీ వాయిస్ క్లారిటీ లేదు. శ్రవణ్ గారు, నాకు ఇంకొక చిన్న అకాడమిక్ క్వశ్చన్. కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోవడానికి కూడా కొంత భూ నిర్వాసితుల సమస్య కారణం కామారెడ్డి ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో చేసినటువంటి ఔటర్ రింగ్ రోడ్ కాదు, అది ఎక్స్పెన్షన్ ఆఫ్ సిటీ అదే మాస్టర్ ప్లాన్ విషయంలో కూడా కొంత చేసినటువంటి హైప్ అప్పటి కలెక్టర్ కానీ అప్పటి మున్సిపల్ కమిషనర్ కానీ చేసినటువంటి వాళ్ళ యాటిట్యూడు, దానికి వెనక ప్రభుత్వం ఉండి నడిపించినటువంటి విధానం, ఇది కూడా ఒక కారణం అంటారు. నిజమేనా? కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోవడానికి నిర్వాసితులు కారణమా? సార్, నిర్వాసితులే పూర్తి కారణం అని నేను చెప్పను, కానీ నిర్వాసితులు కారణాలలో ఒకటి, బలమైన కారణాల్లో ఒకటి. కానీ ఇంకొకటి మీకు చెప్పొచ్చేది ఏంటంటే, మల్లన్న సాగర్ కొండపోచమ్మ ఉన్నటువంటి గజ్వేల్ ప్రాంతంలో కూడా ఆయన ఓడిపోతే ఇంకా బాగుండేది, ఎందుకంటే అక్కడ అసలు నిర్వాసితులు ఉన్నారు. అయితే ఐ వాంట్ టు యాడ్ 1 పాయింట్. ఇక్కడ టీఆర్ఎస్కి ఎక్కువ ఓట్లు పడ్డాయి. అయితే చాలామంది నిర్వాసితులు ఇప్పటికి కూడా బయటపడుతూ చెప్తున్నది ఏంటంటే, రేపు పొద్దున మళ్ళీ ఈయన గవర్నమెంటే వస్తే ఏ బూత్లో ఎవరికి ఓట్లు వేసారనే భయంతో రేపు పొద్దున పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కనుక అప్పటికి వీళ్ళు గవర్నమెంట్ ఓడిపోతుందన్న నమ్మకంతో లేరు. సో ఏమో రేపు పొద్దున పరిస్థితి అనుకూలంగా లేకపోతే భయం పనిచేస్తుంది. అది చాలా మంది ఓపెన్ గా చెప్తున్నారు. దే డోంట్ వాంట్ టు ఐడెంటిఫై. కానీ ఒక విషయం నాకు అర్థం కాలేదు. అంటే
ఈ 10 ఏళ్ల కాలంలో చాలా భూసేకరణ జరిగింది, అంటే చాలా ప్రాజెక్టుల కోసం భూసేకరణ. యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఒక సిద్దిపేట జిల్లాలో 52,000 ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 52,000 ఎకరాలు. ఎస్ బా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం జరిగింది, పాలమూరు రంగారెడ్డి కోసం జరిగింది, ఇప్పుడు ఇందాక విష్ణు చెప్తున్నట్టుగా సంబంధించి చాలా చోట్ల జరిగింది. తర్వాత మన ఖమ్మం జిల్లాలో కట్టినటువంటి సీతారామ ప్రాజెక్టు కోసం జరిగింది. తర్వాత యాదాద్రి పవర్ ప్రాజెక్టు, యాదాద్రి టెంపుల్ టౌన్ కోసం కూడా దాదాపు 2,000 ఎకరాలు. శాస్త్రి గారు దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా తీసుకున్నట్టున్నారు. శాస్త్రి గారు ఏదో లైన్ డిస్కనెక్ట్. కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇన్ని ప్రాజెక్టులు వీటిలో ఈ నిర్వాసితులకి ఉన్నటువంటి ఆగ్రహం ఈ ఎన్నికల్లో పనిచేసింది. ఖచ్చితంగా పనిచేసింది. రోడ్ అంటే అట్లీస్ట్ దే ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ విచ్ ఇస్ స్ప్రెడ్ అక్రాస్. వాళ్ళ ఫీలింగు సమాజంలో ఆ ఇంపాక్ట్ చూపించింది. లక్ష్మీనారాయణ గారు ఒక కాలర్ ఉన్నారు మనతోటి. లక్ష్మీనారాయణ గారు ఆయన స్వయంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యారు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యారు. అట్లాగే అంటే ఈ నిర్వాసిత బాధితుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఈజ్ వర్కింగ్ ఫర్ ది లాస్ట్ 1 decade ఆర్ సో. లక్ష్మీనారాయణ గారు నమస్కారం. ఏంటి నిర్వాసితుల సమస్య, నిర్వాసితుల ఆగ్రహం టీఆర్ఎస్ మీద పనిచేసిందంటారా ఈసారి? ఎందుకంటే కేసీఆర్ ఓడిపోతే బాగుంటుంది అక్కడ, ఎందుకంటే గజ్వేల్ నుంచే నిర్వాసితులు ఎక్కువ. దానికి అవధాని గారు ఒక కారణం, దానికి అవధాని గారు ఒక కారణం చెప్తున్నారు. అంటే బూత్ లెవెల్ మానిటరింగ్ టీఆర్ఎస్ చేసింది కాబట్టి ఒకవేళ ఓట్లు వేయలేదు అని తెలిస్తే ఇంకా హరాస్ చేస్తారన్న ఉద్దేశంతో మళ్ళీ అధికారంలోకి వాళ్లే వస్తారన్న ఫీలింగ్ తోటి కొంత ఓటింగ్ జరిగింది వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు బయట పెట్టడానికి రెడీగా లేరు కానీ నిర్వాసితులు అదే మాట చెప్తున్నారు. అక్కడ అంటే మనము ఇప్పుడు కేసీఆర్ అక్కడ ఓడిపోతే మేజర్ నిర్వాసితులు అనేది ఇప్పుడు గజ్వేల్లో ఉన్నారు. మన సార్ మొత్తం టోటల్ గా మన సార్ నిర్వాసితులతో గజ్వేల్లో ఉన్నారు. దాదాపు ఒక సుమారు 10,000 ఓట్ల వరకు ఉన్నాయి అక్కడ. అయితే కాకుంటే ఈ ఓట్లు కొన్ని మన ఈటరాజు పడ్డాయి, ఖచ్చితంగా పడ్డాయి. కానీ పూర్తి స్థాయిలో నిర్వాసితులు అనేది ఒక ఆపాపగా విడిపోవడం జరిగింది. కొంత ఈటరాజు చేయడం జరిగింది, తర్వాత కేసీఆర్ చేయడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ ఆ నిర్వాసితులు లేకపోతే కూడా మెజార్టీ రాకపోతుండే, గెలిచే పరిస్థితి తక్కువనే ఉండే అక్కడ. జరిగిన విషయం అంటే సరే అవసరం ఎలక్షన్ల ముందు అనేక లాభొచ్చు కార్యక్రమాలు కూడా టీఆర్ఎస్ చేసింది అప్పుడు. మరి వీటి వాటి కూడా కొంత లొంగిపోవడం కూడా కలిసి ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడా నిర్వాసితులు అనేది ఇప్పుడు ఈ రోజు దయనీయమైన పరిస్థితుల్లో కొనసాగుతున్నారు. నిర్వాసిత సెంటర్లు అనేది గ్రామాలు ఇప్పుడు ఇది ఒక మలన్న సాగ కానీ కొంత పొచ్చిన కానీ వాళ్ళు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి వాళ్ళకు. ఎందుకంటే మేజర్ ఏంటంటే వాళ్ళకి ఏదో కాంపెన్సేషన్ ఇచ్చిండు, ల్యాండ్ ఇచ్చారు, ఏదో ఫ్యామిలీలో ఏదో 7,5 లక్షలు ఇచ్చింది అనుకున్నాము. ఎకరానికి 6 లక్షలు ఇచ్చిందనే 6 లక్షలు నాకు మాత్రం అది వాళ్ళు ఏమాత్రం అసలు సంబంధం లేదు ఉన్న వాల్యూ. అదే సందర్భంలో ఇంకోటి కనిపిస్తోంది, ఒక పక్క ప్రాజెక్ట్కి భూములు ఇచ్చినటువంటి రైతుల ఏదైతే త్యాగం కూడా అది కూడా ఆచరణలోకి ఏం కనిపించట్లేదు. ప్రాజెక్టు కూడా ఆచరణలో కనిపించట్లేదు. ప్రాజెక్టుకి సంబంధించిన ఎక్కడ నీటిపారుదల జరిగినట్టు పరిస్థితి కనిపించట్లేదు. పక్క నుంచి ఒక రైతు ఇందాక చెప్తున్నారు 9 ఎకరాలు ల్యాండ్ భూసేకరణలో పోయిందట, పక్కనున్న 3 ఎకరాలకు ఆయన బోరేసుకుని వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి ఉందంట. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇక్కడ జరిగిందంటే వాళ్ళను ఫిజికల్ గా మల్లన్న సార్ కట్టిలో మనం 14 గ్రామాలను నిర్వాసితం చేసి కానీ మల్లన్న సార్ కింద కాళేశ్వరం కింద ఫలితం శూన్యం ఇవ్వాలన్నట్టు కూడా దాని మీద 1 ఎకరానికి కూడా సేద్యానికి రాలేదు. మల్లన్న సార్ నుంచి సేద్యం రాలేదని అది డిఫరెంట్ అవసరం. మనం నేను పవర్ ప్లాంట్ కూడా ఇచ్చిన కదా. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మొత్తం మీద స్థూలంగా చూస్తే ఒక పక్క ప్రాజెక్టు ఉపయోగంలోకి రాలేదు, నిర్వాసితుల సమస్య, నిర్వాసితులు ప్రాజెక్ట్ ఉపయోగంలోకి రాలేదు అని నేనైతే పూర్తిగా చెప్పను. ఎందుకంటే దేర్ ఆర్ సమ్ బెనిఫిట్స్ ఎట్ సమ్ ప్లేసెస్, అది ఉంది. అయితే ఓవరాల్గా అంటే ఈ ఇష్యూని దగ్గరగా చూసినప్పుడు నాకు అనిపించినది ఏమిటంటే వీఆర్ ఆల్సో పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ఫర్ ది లాస్ ఫర్ ది ఫార్మర్స్. ఎట్లాగా అంటే మనము ల్యాండ్స్ కొనుక్కున్నప్పుడు కానీ
ఇల్లు కొనుక్కున్నప్పుడు కానీ మనందరం చేస్తున్న ఒక సామాజిక అంటే అందరూ కలిసి ఉమ్మడిగా చేస్తున్న నేరం ఏమిటి అంటే చాలా తక్కువ రేటుకి మన ల్యాండ్స్ అమ్మడం కానీ కొనడం కానీ చేస్తాము. మిగిలింది మనము బ్లాక్ మనీ మనం పే చేస్తాము, అవతల వాడు తీసుకుంటాడు. ఇది పే చేస్తున్న వాడికి తెలుసు, తీసుకుంటున్న వాడికి తెలుసు. అండ్ గవర్నమెంట్ ఆల్సో నోస్ దిస్. అయినప్పటికీ మనం ల్యాండ్స్ని ఆ రేటుకి రిజిస్టర్ చేయం కనుక గవర్నమెంట్ రేటు తీసుకున్నప్పుడు ఏ రేటు తీసుకుంటుంది? మీరు రిజిస్ట్రేషన్ చేసిన రేటు తీసుకుంటుంది. మీరు 50 లక్షల బిల్డింగ్ని 10 లక్షలు కొన్నప్పుడు అవతల వాడు కాంపన్సేషన్ ఇచ్చినప్పుడు ఈ 10 లక్షల మీద బేస్ చేసే ఇస్తారు, కానీ ఆ 40 లక్షల మీద బేస్ చేసి ఇవ్వరు. ది ఎంటైర్ సొసైటీ ఈజ్ చీటింగ్ ది ఫార్మర్స్, నాట్ ఓన్లీ ఫార్మర్స్, హూ ఎవర్ ఈజ్ యూజింగ్ ది ల్యాండ్ ఆర్ ఎసెట్స్, వాళ్ళందరినీ ఈ సమాజం మోసం చేస్తుంది. తెలంగాణకి అభివృద్ధి సూచికలుగా చెప్పినటువంటి ప్రతి ప్రాజెక్టు వెనుక భూమికి సంబంధించినటువంటి భూసేకరణ ఉంది. ఈ భూసేకరణ నేపథ్యంలో జరిగినటువంటి భూ నిర్వాసితుల సమస్యపై వాళ్ళ నిర్వాసితుల బాధలు విన్నాం. వాళ్ళ బాధల్ని గ్రంథీకరించినటువంటి జర్నలిస్ట్ మాటలు విన్నాం. ఆయన దాదాపు 963 రోజుల వేముల్ ఘాట్ పోరాటానికి ఆయన ప్రత్యక్ష సాక్షి, ఆయనను విన్నాం. అట్లాగే ఆ అంశంపై పనిచేసినటువంటి సామాజిక ఉద్యమకారుల మాటలు విన్నాం. 2 అడ్వకేట్ల మాటలు విన్నాం. ఇవన్నీ చూస్తే నిర్వాసితుల ఘోష మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి తగిలిందా అనేది సానుకూలంగా ఆలోచించాల్సినటువంటి విషయం. సానుకూలంగా అంటే తగిలిందనే చెప్పాలి. ఇది ఒక ఓటమి 100 తప్పులు సిరీస్లో 19వ ఎపిసోడ్. ధన్యవాదాలు రావుదాన్ గారు, ధన్యవాదాలు శ్రవణ్ గారు, మిగతా మిత్రులు శాస్త్రి గారు అండ్ మిగతా పోలే విష్ణుతేజ, వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఇది ఒక ఓటమి 100 తప్పులు సిరీస్లో 19వ ఎపిసోడ్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.